కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జీవన్ రెడ్డి పలు విమర్శలు చేశారు. జగన్నాథపూర్, బోర్నపల్లి గ్రామాల మధ్య హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి గతంలో నిధులు మంజూరయ్యాయి. అయినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రశ్నించారు. 17.50 కోట్లతో మంజూరు చేసిన ఉత్తర్వులు ఉన్నాయని, 2 సార్లు టెండర్లు జరిగాయని తెలిపారు. రాయకల్ ప్రాంతంలో రామాజీపేట హై లెవెల్ వంతెన, మైతాపూర్ వంతెన, అప్రోచ్ రోడ్డు పనులు కూడా పెండింగ్లో ఉన్నాయని, దీనికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, అధికారుల వైఫల్యమో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అంశాలపై స్పందిస్తూ వాతావరణ మార్పులపై ముందస్తు హెచ్చరికలు ఉన్న ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పంటల విషయంలో స్పష్టమైన విధానం ఇవ్వాలని, విద్యుత్ సాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. నీటిని నిల్వ చేసుకోవడానికి, నీటిని తరలించడానికి అది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేసుకుంటుంది వాళ్ళ నిర్ణయం అని చెప్పాను. వాళ్ళ కొద్దిగా పేర్కొంటుంటే అసలు నువ్వు ఏం చేయదలుచుకున్నావు? రైతాంగాన్ని రైతాంగాన్ని ఏం చేయదలుచుకున్నావు అని చెప్పి అంటున్నాను. మరి ఇటువంటి ఒక కరువు పరిస్థితులలో ఈ ఎల్నినో అనేది ఒక దినానికి ముగిసేది కాదు. ఇది ఈ ఒక్క దినానికి ముగిసేది, ఈ యొక్క ఖరీఫ్ పంటతో ముగిసేది కాదు. రేపు రబ్బీ ఉన్నది, మళ్ళీ తదుపరి సమ్మర్లో త్రాగునీటి సమస్య ఉన్నది, విద్యుత్ సమస్య ఉన్నది. మళ్ళీ ఇది నెక్స్ట్ ఇయర్ కూడా కొనసాగే అవకాశం ఉంది. అది ఈ సంవత్సరానికి పరిమితం అనేటువంటి ఒక భావన అది లేదు, ఇంకా క్లారిటీ లేదు. ఇట్ మే కంటిన్యూ ఫర్దర్ ఆల్సో అని కూడా ఉన్నది. మరి ఇంకా కూడా ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారి పట్ల ఈర్ష్యా ద్వేషాలు, ఒక